పాడి పశువులు కానీ లేకపోతే మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి యాప్లు కూడా రైతులకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మనకి డైరీ తెలుగు అనేటువంటి యాప్. ఈ యాప్ ఏంటంటే మొత్తం డైరీలో చేసేటువంటి వివిధ యాజమాన్య పద్ధతులు, పశువుల పోషణ కానీ, వచ్చేటువంటి వ్యాధులు, వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేటువంటి సమాచారాన్ని మనకి వీడియోల రూపంలో, అదేవిధంగా ఆడియోల రూపంలో, ఫొటోస్ అన్ని దాంట్లో యాప్లో ఉంచడం జరిగింది. దీని ద్వారా రైతులు పశుపోషణకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం మత్స్యకారులకి సంబంధించిన యాప్ చూసుకున్నట్లయితే ఎంకృషి యాప్. దీంట్లో ఏమంటే మత్స్యకారులు ఒక ఫిషింగ్ చేసుకునేటువంటి జోన్ ఎక్కడ ఉంది, దానికి ఎంత సమయం పడుతుంది వెళ్ళటానికి, వెళ్ళొచ్చా లేదా అనేటువంటి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్కడైతే సముద్ర ఉపరితలం పైన మనకి టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా ఫైటోప్లాంక్టన్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి చేపలు ఎక్కడ ఎక్కువగా దొరుకుతాయి అనేటువంటి సమాచారాన్ని మనకి ఈ మత్స్యకారులకు అందిస్తూ ఉందన్నమాట ఈ యాప్. దీని ద్వారా మత్స్యకారులు అక్కడికి వెళ్ళొచ్చా లేదా, ఒకవేళ దూరంగా ఉంటే వెళ్లకుండా, అంటే దానికి అయ్యేటువంటి ఖర్చును తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. సో దీని ద్వారా రైతులు డైరీ తెలుగు ద్వారా అయితే పాడి పశువులు, అదేవిధంగా ఈ ఫిషింగ్ జోన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఈ ఎంకృషి ఫిషరీస్ యాప్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.